హల్లెలూయా. ఏమవుతుంటదంటే రాను రాను సంబంధాలు బలహీనం అయిపోతుంటాయి. రాను రాను మనం విసిగిపోతుంటాం, మనుషులతో సంబంధం పెట్టుకున్నాం. హల్లెలూయా. కానీ యేసు ప్రభుతోటి ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే రోజు రోజుకి ఆయన ప్రేమ మన మీద ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఆయన వాత్సల్యం ఎక్కువైపోతుంటది, ఆయన కృప ఎక్కువైపోతుంటది. హల్లెలూయా. మనం చేసే కార్యాలు కూడా ఇంకా గొప్పగా అయిపోతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఎవరికైనా సరే మనం సాయం చేయడం ప్రారంభించామనుకోండి, వీళ్ళందరికీ నేను ఎందుకు చేయాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ లో కొంచెం ఎక్కువ ఇచ్చి తర్వాత తగ్గిపోతాం. హల్లెలూయా. కానీ దేవునితో సంబంధం అలా ఉంటుంది. హల్లెలూయా. దేవునిలో మనకి అంతా కూడా మనకి ఎక్కువ కృపను ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఎక్కువ కృప ఇచ్చాడు కాబట్టి ఆ కృపలో ఆయన ప్రేమ ఎక్కువ అవుతుంటది, ఆయన చేసే మేలులో మనకి జీవితంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. 51 యెషయా గ్రంథం 51 తీసినప్పుడు దేవుని స్తోత్రం. అక్కడ హల్లెలూయా దేవుని స్తోత్రం 19వ వచనంలో నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగదు గాక. నీవు కన్న కుమారుల్లో నిన్ను చేయి పట్టి నడిపించేవాడు ఎక్కడున్నాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు ఈ రోజుల్లో ఏంటండి, మన అమ్మ నాన్న మనల్ని ఓదారుతారు. ఏటలకాలం అమ్మ నాన్న మనతో ఉంటారా? హల్లెలూయా. మనకి తెలిసి, మనందరికీ తెలిసి యేసు ప్రభు ఓదార్చే విధానం ఎవరికి ఉండదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. ఆయన ఎంత ఓదార్చినా మనకి ప్రభు ఇంకా ఓదార్చు ప్రభు, ఇంకా నీ ఒడిలో ఉంచుకో ప్రభు అనిపిస్తుంది. హల్లెలూయా. అదే మనం ఒకవేళ మనుషులతో ఓదార్పు ప్రారంభించామనుకోండి, విసిగిపోతాం. ఒకసారి 2 సార్లు. ఎందుకంటే దేవుడు ఓదార్చిలాగా ఓదార్చగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. 51లోనే దయచేసి చూడండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 3వ వచనంలో యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు 12వ వచనంలో చూస్తే 12వ వచనంలో నేను హల్లెలూయా నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు. నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన నేనే నిన్ను ఓదారుస్తాను. దేవుని మహిమ కలిగిన. కాబట్టి నువ్వు నీ జీవితంలో నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, హల్లెలూయా, నీకున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి, హల్లెలూయా, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి నువ్వేమనుకుంటావంటే, నీకున్నటువంటి బంధువులు బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వేమనుకుంటావంటే, ప్రభువా ఇంకా నేను అనుకున్నవి ఏమి జరగవయ్యా, నా జీవితంలో మేలు ఏమి ఇంకా రాదయ్యా, నా ఆరోగ్యమా పాడైపోయింది, నా వయసు అయిపోతుంది, నేను ఇంకా మేలు చూడడానికి ఇంకా జీవితంలో నేను ఇంకా ఇప్పటికీ మేలు చూడనని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. దేవుడు అంటాడా నీకు ఓదార్చేవాడు ఆలోచన పరుడై ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సర్వశక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండకూడదు. హల్లెలూయా. ఆయన నీకు దగ్గరవాడై ఉండాలి. దేవుని స్తోత్రం. నీ కన్న తండ్రి అయి ఉండాలి. కాబట్టి ప్రభువే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు యెహోవా నిన్ను ఓదారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అబ్రహాం చూడండి. అబ్రహాం జీవితంలో అబ్రహాంకి 75, హల్లెలూయా, శారా గారికి 10 సంవత్సరాల డిఫరెన్స్. హల్లెలూయా. ఆవిడకి ఒక 65. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. 70 సంవత్సరాల హల్లెలూయా మన యొక్క అబ్రహాం, అతని పేరు అప్పుడు అబ్రహాం కాదు, అబ్రహాం అంతే, కేవలం అబ్రహామే. కానీ దేవుడు అతన్ని జనములకు తండ్రిగా చేశాడు. ఒకసారి ఆలోచించండి అబ్రహాం గురించి, ఒకసారి ఆలోచించండి శారా గురించి. అబ్రహాం శరీరం మృతతుల్యం అయిపోయింది.
శారమ్మ గారు కూడా ఆవిడ గుడ్రాలు, పిల్లలు పుట్టరావిడికి. హల్లెలూయా. వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఏమి కాలేరు. వాళ్ళు ఎప్పుడు ఆనందం కానీ, సంతోషం కానీ, వాళ్ళ జీవితంలో స్తుతి కానీ, ఆరాధన కానీ ఏముండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా ఆ దుఃఖం పాటలే వాళ్ళకి. కానీ హల్లెలూయా, ఒక్కసారి ఆలోచించు, నేను ఎక్కడ అలాంటి పదాలు వినలేదండి. హల్లెలూయా. అత్యధికమైన ఆశీర్వాదం. అబ్రహాము, నీ ఆశీర్వాదం అత్యధికమైపోతుంది అంటాడు. హల్లెలూయా. అది ఎవరికి సాధ్యం అంటే పలికేవాడు, పిలిచిన వాడు, ఆయనకే సాధ్యం. హల్లెలూయా. నువ్వు నమ్మిన వాడికి సాధ్యం, నిన్ను బట్టి కాదు. నీకు కలిగే మేలు, హల్లెలూయా, నిన్ను పిలిచిన దేవుణ్ణి బట్టి నీకు మేలు కలుగుతుంది అనే ఆశ ఉంది. హల్లెలూయా. నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నువ్వు పక్కన పెట్టు. హల్లెలూయా. నీకున్నటువంటి ఓపిక, నీకున్నటువంటి ఆరోగ్యం ఇవన్నీ పక్కన పెట్టు. కానీ దేవుని కృపలో నువ్వేమై ఉన్నావు, ఆయన నిన్ను ఎంతగా బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనుషులు పెట్టే నిందలకే నువ్వు దిగులు పడొద్దు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కృంగిపోయిన వాడు లేవనెత్తబడతాడు ఉంది బైబిల్లో. ఒకసారి 13 వచనం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. బాధ పెట్టబడువాడు, హల్లెలూయా, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాడు క్రోధాన్ని బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన మరుచుదువా. హల్లెలూయా. నీ సృష్టికర్త అయిన యెహోవాను ఎవరండి మనం భయపెట్టేది? ఎవరు ఏం చేయగలరు నిన్ను? హల్లెలూయా. మనుషుడు నిన్ను బాధ పెట్టేవాడు నిన్ను నాశనం చేయడానికి రావచ్చు. హల్లెలూయా. కానీ భూమికి పునాది వేసి, హల్లెలూయా, ఆకాశాన్ని స్థిరపరిచిన యెహోవాను మర్చిపోతావా? హల్లెలూయా. కాబట్టి అక్కడ 14 వచనంలో అంటాడు, హల్లెలూయా, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు, నేను నీ దేవుడైన యెహోవాను. హల్లెలూయా. సముద్రం యొక్క కెరటాలు ఘోషించినట్లు దాని రేపు దేవుడు నేనే, సైన్యములకు అధిపతి యెహోవాని ఆయన పేరు. హల్లెలూయా. ఆయన పేరు చాలు, ఆయన పేరే చాలు మనకు. హల్లెలూయా. ఆయన పేరే మనకు ఆధారం. హల్లెలూయా. ఆయన నామం అంత ఉన్నతమైనది, ఉత్తమమైనది, తల్లిదండ్రుల కంటే అంత ఉత్తమమైన పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగేది కాదు. రుచి చూసి తెలుసుకోండి, యెహోవా ఉత్తముడని. హల్లెలూయా. మాట తప్పడు, అబద్ధం ఆడాడు, కృంగిన వారి పక్షాన ఉంటాడు, దిగులు చెందిన వారి పక్షాన ఉంటాడు. హల్లెలూయా. వాడు కూలిపోడు, చనిపోడు, నేను లేవనెత్తుతాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం తీసుకున్న. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చాలా వ్యక్తుల వల్ల నీ కళ్ళు తిరుగుతుంది. దేవుని స్తోత్రం. మనుషులు ఏం చేస్తున్నారు? కళ్ళు తిరిగేలా, సొమ్ము సీలిపోయేలా, సోలిపోయేలా చేస్తున్నారు. దేవుని స్తోత్రం. నువ్వు తల తెచ్చుకొని పోతున్నావు కదా. హల్లెలూయా. రేపు పొద్దున్న వాళ్ళే తూలిపోతారు, నువ్వే నిలబడుకుంటావు. నిన్ను తోలబెట్టిన వాళ్ళే, హల్లెలూయా, తూలిపోతారు. కానీ మధ్యలో తగినట్టు తూలిపోతాం మనప్పుడు, బాధలకి తట్టుకోలేక. కానీ హల్లెలూయా, మనం తూలబెట్టిన వాళ్ళే తూలిపోతారు, నువ్వు నిలబడి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి శారాను ఆలోచించు. శారానే మనకు లేక చూడండి, బలహీనరాలని కొద్దిగా లోపం ఉంది. ఏంటంటే బిడ్డలు పుట్టరని తెలిసి ఆగ్రహం చేసింది తెలుసండి, ఆయనకి యజమానురాలే నటించింది. ఈవిడ దగ్గర ఉల్లిపాయలు పట్టుకోవడానికి వచ్చి ఇప్పుడు నువ్వు కొయ్యవే అనే పరిస్థితికి వచ్చింది. ఏమే ఒలే అంటే ఎలా ఉంటుందండి? హల్లెలూయా. ఒక దాసి అంటుంది యజమానురాల్ని. హల్లెలూయా. ఆవిడకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి, వయస్సును బట్టి, ఉన్నటువంటి బలహీనతను బట్టి, హల్లెలూయా, ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. జనములకు తల్లి అయిపోయింది. హల్లెలూయా. ఓ దేవుడు ఆ వంటలోనే ఎక్కువ మంది అగ్నుడు చేసాడంట. హల్లెలూయా. ఒక దేశంగా చేసేసాడంట. హల్లెలూయా. ఒక దేశంలో జనాభాగా మనం లెక్కటగలమా? ఆకాశ నక్షత్రాలు లెక్కటగలమా? అదే సముద్రులు ఇసుకని లెక్కగలమా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మన బాధలు, ఏ విషయాలు మనం బాధపడుతున్నాం, హల్లెలూయా,
నువ్వు ఏ విషయాల్లో దిగులు పడుతున్నావు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే హల్లెలూయా, పాడైపోయిన నీ ప్రదేశాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, పాడైపోయిన నీ యొక్క ప్రదేశాలు చూసి హల్లెలూయా 51:3 చదవండి ఒకసారి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. హల్లెలూయా, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను హల్లెలూయా దాని అరణ్యమును పాడైపోయిన స్థలాలు ఆయన అంటే ఆదరించి దాన్ని పాడైపోయిన స్థలాలు సియోను పాడైపోయిన స్థలాలు ఆయన అంటే ఆదరించి ఏం చేస్తారంటే హల్లెలూయా దాని అరణ్యాన్ని ఎదోను వలె చేస్తారంట. హల్లెలూయా, దాని ఎడారిని దేవుడు తోటలా చేస్తారంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, కాబట్టి ఎంత గొప్ప దేవుడు. పాడుబడ్డ ఇళ్ళు ఉన్నాయి. హల్లెలూయా, పాడుబడ్డ జీవితాలు ఉన్నాయి. దేవుని మహిమ కలిగినగా. దేవుడు తలుచుకుంటే ఎంతండి. హల్లెలూయా, మనం సాధారణమైన మాటలు కూడా అంటాం. హల్లెలూయా, దేవుడు ఇవ్వాలి, దరిద్రులు తీరాలనుకుంది. అసలు ఏదో తోటలో వాళ్ళకి పని తెలిసిందే, కోసుకుని తిన్నవే. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా, ఆ నదులు 4 నదులు ఉన్నాయి. అదే తడిపేస్తుంది, అదే పచ్చగా ఉంటది, ఆకాశం నుంచి ఆవరించేది. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా, ఆ నదులు తడిపేస్తుంటాయి, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అది ఎండాకాలం ఉండదు, ఎడారి ఏముండదు. అది ఎడారి పచ్చని భూమిగా మారిపోతుంది యేసు ప్రభు కృప. హల్లెలూయా, కాబట్టి ఎడారైపోయిన మన బ్రతుకు, ఎండిపోయిన మన బ్రతుకు హల్లెలూయా తోటలాగా పచ్చని తోటలా చేయాలి. ఎడారిని పచ్చ తోటలా మార్చగలడు ఆయన. అరణ్యాన్ని నీటి ఊటగా మార్చగలడు. వాడిగల జలములలో దారి చూపించగల దేవుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగలడు. హల్లెలూయా, కాబట్టి ఆయనకి ఏదైనా చేయగలడు. ఎప్పుడు చూసినా నా బతుకు అరణ్యం అయిపోయింది. చాలా మంది ఏమంటారండి, హల్లెలూయా నా బతుకు అరణ్యం అయిపోయింది. కొంతమంది ఉంటారండి, వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అలా అమ్మ తెచ్చుకుంటుంటారు. హల్లెలూయా, వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అలా అమ్మ ఈనాడు మా ఇద్దరు ఒకటి చేసాను. హల్లెలూయా, దేవునితో చాలా మంది చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఈ పిల్లలు పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు. అయినా సరే ఇప్పుడు చేసుకుని ఇప్పుడు నువ్వు తిట్టుకుని లాభం లేదు కదా. ఇంకా విషయం ఏంటంటే అలా అమ్మ చచ్చిపోయిన తర్వాత కూడా తిట్టుకుంటుంది. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా, కాబట్టి దయచేసి కొంతమంది అయితే ఆ తల మీద కొట్టించుకుని లేకపోతే గోడకేసి కొట్టించుకుంది. హల్లెలూయా, వాళ్ళ తల దేనికన్నా కొట్టించుకుంటారు, లేకపోతే గిరిరెడ్డి కొట్టించుకుంటారు, లేకపోతే ఆడ మీద తీసుకెళ్తుంటారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా, ఇంత అవసరం ఏం లేదు కదా. నిన్ను ఓదార్చేవాడు నీ తల మీద చెయ్యెట్టి తండ్రిగా నీ మీద హల్లెలూయా నీ యొక్క తల మీద ఆయన చెయ్యెట్టి హల్లెలూయా నీ పరిస్థితులు మార్చగల దేవుడు. హల్లెలూయా, నీ కన్నీళ్లు తొడగలడు. గతంలో నువ్వు అనుభవించినటువంటి ఆ కీడంతా తీసివేసి నిన్ను మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఏ ప్రాంతాలు ఆదరించబడలేదో, ఎప్పుడు కూడా చూడడానికి కూడా వెళ్ళలేదు, అలాంటి ప్రదేశాలన్నీ పచ్చని తోటగా ఎదోన తోటగా దేవుడు నాటిన తోటగా మార్చేయగల దేవుడు నా యేసు ప్రభు. హల్లెలూయా, కొంతమంది వివాహాలు కాని వాళ్ళు, నాకు వివాహం లేదు, నా జీవితంలో ఒక భాగస్వామి లేదు, పిల్లలు లేదు, కుటుంబంగా కట్టబడలేదని బాధపడుతుంటారు. దేవుడు వారిని సంసారులుగా చేయగలడు. హల్లెలూయా, ఏ ఆశీర్వాదం అయితే నీ జీవితంలో పొదువుందో దాన్ని దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా, ఈ సంవత్సరం అది చేస్తాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ఎక్కువ మంది అయినట్టు చేస్తాడు. హల్లెలూయా, నువ్వు ఒంటరిగా అత్తువను, లేకపోతే నీ జీవితంలో నేను ఏమీ మేలు పొందలేను, నా బ్రతుకంత అరణ్యం లేదని నువ్వు కూలిపోతున్నావేమో, కానీ దేవుడు తోటగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, దేవుడు తోట అయితే మామూలు తోట కాదు. హల్లెలూయా, మనుషుల తోట కాదు. హల్లెలూయా, అది ఏదోను తోట. హల్లెలూయా, దానిలో సమృద్ధి ఉంది. హల్లెలూయా, దానిలో బంగారం ఉంది. హల్లెలూయా, దానిలో నదులు నిరంతరము ప్రవహిస్తాయి. హల్లెలూయా, ఆ ఏదోను తోట నిత్యము పచ్చగానే ఉంటుంది. హల్లెలూయా, అలాగే నీ జీవితాన్ని హల్లెలూయా ఇలాంటి అరణ్యాన్ని ఇలాంటి ఎడారిని ఆయన పచ్చని తోటగా మార్చబోతున్నాడు. తన స్వస్థంగా చేసుకుని చేస్తారు ఇవన్నీ కూడా. హల్లెలూయా, దేవుని మహిమగా తన ఆధ్వర్యంలో చేస్తారు. హల్లెలూయా, నిన్ను ముందు వెనకాల కూడా నీ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి నీ చుట్టూ ఆవరించి ఈ గొప్ప కార్యాలన్నీ
ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునే గాక. హల్లెలూయా. కాబట్టి దిగులు పడకు, నిందలకు కాదు, ఏది కాదు, నువ్వు తలదించుకునే ముందుకెళ్ళి నిన్ను అనేవారు ముందు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఎడారిని కూడా ఆయన పచ్చని తోటగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 సమర్థుడు యేసు ప్రభు, ఆయనకు అన్ని సాధ్యమే. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పాడైపోయిన జీవితాలు, నాశనం అయిపోయిన జీవితాలు మళ్ళీ చిగురింపజేయగల దేవుడు. హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఎవరికైనా అసాధ్యమే, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన చేసుకుంటాం.